ముందు నేను మీకు ఒకటైతే చెప్పాలన్నమాట. ఎందుకు వీడియోస్ నేను కంటిన్యూయస్‌గా పెట్టట్లేదంటే, దానికొక రీజన్ అయితే ఉంది. నేను లాస్ట్ మంత్ యూట్యూబ్ బోనస్ పార్ట్నర్ ప్రోగ్రామ్‌లో అయితే సైన్ అప్ చేశా అనమాట. సో, దాంట్లో ఉన్న కండిషన్స్ ప్రకారం ఏంటంటే, నేను నెక్స్ట్ 3 మంత్స్ చేయబోయే వీడియోస్‌లో నాకు ప్రతి నెల ఫస్ట్ 20 రోజులు డేటా మాత్రమే అది తీసుకుంటదనమాట. మిగతా రోజులు డేటా అనేది అది తీసుకోదు. అండ్ దాంతో పాటు ప్రతి నెల లాస్ట్ మంత్ కంటే హైయెస్ట్ ఉండాలనమాట. సో, నాకీ నెల లాస్ట్ మంత్ కంటే నేను హైయెస్ట్ చేశా. మళ్ళీ నేను నెక్స్ట్ మంత్‌కి హైయెస్ట్ స్టార్టింగ్‌లోనే చేయాలి కాబట్టి, ఈ మంత్ ఇంకా పెంచకూడదు. ఎందుకంటే ఆల్రెడీ 20 డేస్ అయిపోయింది. దానికి కావాల్సిన డేటా వచ్చేసింది కాబట్టి. సో, ఇంకా ఎక్కువ చేశా అంటే నాకు నెక్స్ట్ మంత్ ఆ డేటాని మ్యాచ్ చేయడం కన్నా దానికి ఇంకా డబల్ చేయాలనమాట. సో, దానివల్ల చాలా అంటే చాలా ఇబ్బంది అవుద్దనమాట. నాకు చాలా కష్టంగా అవుద్ది. నేను ఆ డేటాని మ్యాచ్ చేయకపోతే బోనస్ అనేది రాదు. అనవసరంగా వేస్ట్ అవుద్ది. సో, అందుకే నేను ఇలా గ్యాప్ అయితే తీసుకుందనమాట. మళ్ళీ మీకు ఫస్ట్ నుంచి డైలీ వీడియోస్ వస్తాయి. 21 వరకు. మళ్ళీ ఆ తర్వాత నుంచి కొన్ని రోజులు గ్యాప్ అనమాట. మళ్ళీ నెక్స్ట్ అలా. సో, మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఇంకా ఏం లేదు. జస్ట్ 2 మంత్స్ మాత్రమే అలా జూన్ అండ్ జూలై. సో, ఇక వీడియోనైతే మొదలు పెడదాం. సో, ఇది సీజన్ 4లో ఎపిసోడ్ 1 అనుకోండి. మనం చూసాం కదా లాస్ట్ ఎపిసోడ్‌లో జిన్నా ఇంకా మురాకాన్ ఒక ఐలాండ్‌కైతే వెళ్తారు. ఆ ఐలాండ్ ఎవరిదో కాదు, అది జోషువా రిన్‌కాండెల్‌దే. ఇంగా దాంతోనే జిన్ చేతిలో ఉన్న సిగ్మండ్ స్వార్డ్ వైబ్రేట్ అయితే అవుతూ ఉంటదనమాట. దానిపైన ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా గ్లో అవుతాయి. జిన్ అంటాడు, "సిగ్మండ్ దేన్నో చూసి ఇలా వైబ్రేట్ అవుతుంది. ఇది తనంతట తానే కదులుతుంది." దాంతో దగ్గర నుంచి ఒక పెద్ద లైటింగ్ అయితే పడుతుందనమాట. జిన్ని అది చూసి అక్కడ ఏదో ఉంది అంటాడు. మొరాక్కన్, జిన్ ఇద్దరు కలిసి ముందుకైతే వెళ్తూ ఉంటారు. మొరాక్కన్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇది గాడ్స్ యొక్క గ్రేవ్. అంటే ఒక గాడ్ సమాధి అనమాట. జిన్ అంటాడు, "ఏంటి గాడ్స్ గ్రేవా?" మొరాక్కన్ అంటాడు, నువ్వు చెప్పింది నిజమే. ఇది గాల్మేన్ గ్రేవ్. గాడ్ ఆఫ్ లైట్నింగ్." అంటే గాడ్ ఆఫ్ లైట్నింగ్ యొక్క చనిపోయిన చోటనమాట. జిన్ ఆలోచిస్తాడు. గాల్మే ది గాడ్ ఆఫ్ లైట్నింగ్. అప్పుడు గుర్తొస్తుంది. సో, తను వెనని అడిగినప్పుడు సిగ్మండ్‌ని స్వార్డ్ ఆఫ్ లైట్నింగ్ అని ఎందుకంటారంటే, గాల్మేన్ పవర్స్ వల్ల గాడ్ ఆఫ్ లైట్నింగ్ దీంట్లో ఉంటాడనమాట. ఆ స్వార్డ్. సో, గాల్మేన్ నీకు ఈ సిగ్మండ్‌ని ఎందుకిచ్చాడు? అప్పుడు వేనే అయితే చెప్తుంది, లేదు, గాల్మేన్ నాకేం ఏయలేదు. నేను గాల్మేన్‌ని చంపేసి వాని పవర్స్‌ని ఈ స్వార్డ్‌లో సీల్ చేశాను అని చెప్పింటదనమాట. ఇంక ప్రెజెంట్‌లో జిన్ ఆలోచిస్తాడు, నేనెప్పుడూ అనుకోలేదు ఇలా లైట్నింగ్ సెవెరన్ ట్రైబ్ ఈ చోట వాళ్ళుంటారని. మొరాక్కన్ అంటాడు, నాకు తెలుసు వాడు చనిపోయాడని. కానీ వాని గ్రేవ్ ఇలాంటి చోట ఉందని నేను కూడా అస్సలు అనుకోలేదు. జిన్ ఆలోచిస్తాడు. కానీ జోషువా ఇలాంటి ప్లేస్‌లో కాంట్రాక్టర్‌ని ఎందుకు దాచిపెట్టాడు? జిన్ ఇలా ఆలోచిస్తూనే ఉంటాడు. అంతలో జూలియన్ ఒక లైట్నింగ్ యారో ఫైర్ చేయడానికైతే రెడీ అవుతాడు. దానిలో చాలా అంటే చాలా ఎక్కువుంటది. జిన్ మొరాకాన్‌కి దూరంగా నుండి కనిపిస్తుందనమాట. ఇంగా ఒకవైపులోటి లైటింగ్ వస్తుంటే, ఇంకో వైపు నుండి విండ్ యొక్క కట్స్, స్లాషెస్ అయితే వస్తాయి. మొరాకాన్, జిన్ ఇద్దరు ఆ అటాక్స్‌నైతే ఆపడానికి రెడీగా ఉంటారు. జిన్ తన స్వార్డ్‌తో లైట్నింగ్‌నైతే అటాక్ చేసి ఆపుతాడు. మొరాకాన్ తన పంచ్‌తో విండ్ బ్లేడ్స్‌నైతే ఆపుతాడు. జిన్ ఆలోచిస్తాడు. లైట్నింగ్‌తో చేసిన ఒక యారో, స్వార్డ్‌లో ఉన్న పాయిజన్, ఇంకా విండ్ మ్యాజిక్. ఇంగా అంతలో ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ అయితే వస్తుంటారనమాట. అప్పుడు కైజన్ గాడైతే అంటాడు, "నేను ఎప్పుడు అనుకోలేదు నిన్నిక్కడ నేను చూస్తానని. నాకు మాత్రమే తెలుసు ఈ రోజు కోసం నేను ఎంత ఎదురు చూశానో." జిన్ చూసి ఆలోచిస్తాడు. నేను అనుకున్నట్టే అయ్యింది. టైమ్ అండ్ మ్యారస్ బ్లడ్ హోన్స్ వీళ్ళిద్దరు. మీకు గుర్తుందా? వాళ్ళు తనని చంపేసినప్పుడు జోషువా వీళ్ళని జిన్‌కి అగైనిస్ట్‌గా మార్చాడు. జోషువా వీళ్ళని తనతో తీసుకొని వీళ్ళ నాన్నని చనిపోయిన తర్వాత సో, యాహ్! అంతలో జూలియన్ చెయ్ జూలియన్ కిందకొస్తాడనమాట. జిన్ చూసి, అయితే వీడా కాంట్రాక్టరా? జూలియన్ గాడు కిందకొస్తాడనమాట. సో, వాడు కిందకి రాంగానే జిన్ అడుగుతాడు, అయితే వీడే ఆ కాంట్రాక్టరా? మొరాకన్ అంటాడు, కరెక్ట్‌గా చెప్పావు. వీడు లైట్నింగ్ యూజ్ చేయడం చూస్తుంటే గాల్మెన్ తమ్ముడు గాడ్ ఆఫ్ లైట్నింగ్, కాంట్రాక్టర్ ఆఫ్ ఫాటెల్, గాడ్ ఆఫ్ స్ట్రోమ్ అయింటాడు. ఇంక అప్పుడే బ్యారెస్ జూలియన్ పైన గట్టిగా అయితే అరుస్తుందనమాట. జూలియన్, ఫస్ట్ ఆ మనిషిని నువ్వు టార్గెట్ చెయ్యి. తర్వాత గార్డియన్ డ్రాగన్‌ని చూసుకోవచ్చు. కానీ జూలియన్ గాడైతే అస్సలు వినడు.
వాడు డైరెక్ట్ మొరాకాన్ వైపే పోతాడనమాట అటాక్ చేయడానికి. ఇది చూసి బైరస్ అంటుంది, "నువ్వు అసలు ఎవరి పైన టార్గెట్ చేస్తున్నావు? నేను నీకు ముందే చెప్పాను కదా, సాలిడేట్ కాంట్రాక్టర్ పైన టార్గెట్ చేయమని." జూలియన్ తన వైపు రావడం చూసి మొరాకాన్‌కి కోపం అయితే వస్తుందనమాట. "నీకెంత ధైర్యం ఉంటే నా పైన అటాక్ చేస్తావు? నేనిప్పుడు ప్రైమ్ ఫామ్‌లో లేను అనేనా నువ్వు ఇంత రన్ చేస్తున్నావు?" మురాకాన్‌లో నుండి ఒక చాలా షాడో ఎనర్జీ బయటికొస్తదనమాట. వాడు జిన్‌తో అంటాడు, "నువ్వు ఆ ఇద్దరిని చూసుకో. నా కొడుకుని ఫస్టు వీడిని నేను చూసుకుంటా." ఇంగ జూలియన్ వాడి లైట్నింగ్ యారోతో మురాకాన్ పైన ఫైర్ అయితే చేస్తుంటాడు. మురాకాన్ కూడా అక్కడి నుంచి జంప్ చేసి జూలియన్ వైపు అయితే వెళ్తాడు. వాళ్ళిద్దరు దగ్గరికెళ్ళి, "నువ్వు జస్ట్ ఒక కాంట్రాక్టర్‌వి మాత్రమే. కానీ నా పైన అటాక్ చేస్తున్నావా? ఒక గార్డియన్ డ్రాగన్ పైన. నీకు బుద్ధి చెప్పాలి" అంటూ జూలియన్ మొఖం పైన గట్టిగా నేలకేసి కొడతాడనమాట. జూలియన్ మొఖం వాడు నేలకట్టే అతుక్కపోతాడు. ఇంగ వాని కళ్ళు మొత్తం బ్లాంక్ అయిపోతాయన్నమాట. మురాకాన్ అంటాడు, "సో ఇంకోసారి నా పైన అటాక్ చేస్తావారా" అని. కానీ ఇది ఇక్కడితో అయిపోదు. జూలియన్ గాడి బాడీలోంచి లైట్నింగ్ మొత్తం రన్ అవుతూనే ఉంటదనమాట. ఇంకోవైపు కైజన్ గాడు తన స్వార్డ్ తీసుకొని జిన్ వైపు అయితే ఉరుక్కుంటూ వస్తాడు గట్టిగా అరుస్తూ, "మా అమ్మని చంపినది నువ్వే కదా!" కైజన్ ఇంకా జిన్ స్వార్డ్స్ ఇద్దరు క్లాష్ అయితే అవుతుంటాయి. కైజన్ గాడు అంటాడు, "ఈరోజు నిన్ను ముక్కలు ముక్కలు చేస్తాను. మా మదర్ ఆత్మకి నేను రెస్పెక్ట్ ఇస్తాను." అంటే జిన్ "ఓహో! అయితే జోషువా నీకు ఇలా చెప్పాడా నేను టైమర్‌ని చంపానని? నువ్వు దాన్ని నమ్మేసావా?" కైజన్ గాడు కోపంగా, "నోరు మూయి" అంటాడు. జిన్ అంటాడు, "ఎంత పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? తనని చంపింది అసాసిన్స్. వాళ్ళు రిన్ క్యాండిల్ ఎగ్జిక్యూషనర్స్ రూపంలో వచ్చారు. ఇంకా వాళ్ళు యూజ్ చేసిన డాగర్ నీ పాయిజన్‌తోనే నిండిపోయి ఉంది." ఇంగ జిన్ తన స్వాడ్‌తో కైజన్ గాడిని వెనక్కి నెట్టి, "కైజన్ నా మాట జాగ్రత్తగా విను. ఆ జోషువా రిన్ క్యాండిల్ నా బిగ్ బ్రదర్, అదే నా పెద్దన్నయ్య." ఇది విని కైజన్ గాడైతే షాక్ అవుతాడు. "లేదు ఇలా అవ్వడానికి వీల్లేదు. జిన్ రిన్ క్యాండిల్." ఇంగ జిన్ అంటాడు, "నిజమే చెప్పాను." అంతలో బెరెస్ వెన్ బ్లేడ్‌తో అటాక్ అయితే చేస్తూ ఉంటుంది. అంటుందనమాట, "జిన్ నువ్వు నీ నోరు ముయ్యి." బెరెస్ అటాక్ చేయడం చూసి జిన్ దాన్ని డాడ్జ్ చేస్తూ, "మిమ్మల్ని మోసం చేశాడు జోషువా" అంటాడనమాట. బెరెస్ మళ్ళీ వెన్ బ్లేడ్‌తో అటాక్ చేస్తూ, "బొంగు కైజన్ వీని మాటలు అస్సలు వినకు. ఇదంతా అబద్ధం. వాడు తనని కాపాడుకోవడానికి ఇలా మాట్లాడుతున్నాడు." జిన్ బెరెస్ అటాక్‌ని డాడ్జ్ చేసి మళ్ళీ అటాక్ చేస్తూ చెప్తాడు, "జోషువా టైమర్‌ని యూజ్ చేసాడు నా పైన ఇలా నార్మల్ కట్స్ వేయడానికి. వాడు భయపడ్డాడు ఎక్కడ నిజం బయటకొస్తుందో అని. అందుకే టైమర్‌ని సైలెంట్‌గా చంపేశాడు." జిన్ ఆ అటాక్ ఇంపాక్ట్ బైరస్ పైన గట్టిగా అయితే పడుతుంది. జిన్ చెప్తూనే ఉంటాడు, "వానికి తెలుసు నేను ఒక మ్యాజిక్ స్వార్డ్స్‌మ్యాన్‌ని అని, ఇంకా సాలిడ్ కాంట్రాక్టర్‌ని అని. సో దాన్ని దాచేందుకు ఏం లేకపోతే మీకు నా గురించి ఎప్పుడో నిజం చెప్పేవాడు." బైరస్ నేలకి తాకుతూ వెనకైతే పడుతుందనమాట. కానీ ఈలోగా తనని తానే ఆపుకుంటుంది. ఇదంతా విని కైజన్ గాడు ఫుల్‌గా షాక్ అవుతాడు. "లేదు ఇలా ఎలా అవుతుంది?" జిన్ అంటాడు, "నీకు నమ్మకం లేకపోతే నమ్మకవు. దీనికన్నా ఎక్కువ నేను చెప్పలేను. నువ్వు మాత్రం అనుకుంటున్నావు నేను చంపానని. ఎందుకంటే నీ మదర్‌ని నువ్వు కాపాడుకోలేకపోయావన్న గిల్ట్ నీలో ఉంది. లేకపోతే నిజం చేసినా జోషువాని ఫేస్ చేయడానికి నీకింకా భయం." ఇదంతా విని బేరస్‌కి చాలా చాలా కోపం వస్తుందనమాట. దీనివల్ల తనలోని మానా ఓవర్‌ఫ్లో అవుతుంది. దాన్ని తను కంట్రోల్ చేయలేకపోతుంది. బైరస్ తనని తను కంట్రోల్ చేయలేక తన ఓన్ అబిలిటీలోని మ్యాజిక్‌తో ఆ విల్ ప్రూల్‌నైతే మొత్తంలో ఇరుక్కుపోతుందనమాట. దీన్ని చూసి కైజన్ గాడు భయపడి గట్టిగా అరుస్తాడు, "బైరస్!" జిన్ ఆలోచిస్తాడు, "ఫాటల్ థండర్ బోల్టా? వీళ్ళిద్దరూ ఒకవైపు లేరా అయితే?" ఇంగ అంతలో మురాకాన్ అంటాడు, "సో ఏదో ప్రాబ్లమ్ వచ్చింది." అంటే జిన్ అడుగుతాడు, "ఏమైంది?" మురాకాన్ అంటాడు, "నేను వాడిని కొంచెం గట్టిగా కొట్టాను. కానీ వాడు ఫాటల్ ఇన్కార్నేషన్ అయిపోయాడు. మనం జూలియన్‌ని చూస్తాం. వాడు ఆకాశంలో ఉంటాడనమాట. వాని చుట్టూ మొత్తం లైటింగే ఉంటుంది. వాని లోపల ఇప్పుడు ఫాటల్ గాడ్ వస్తున్నాడు." అంటే లైక్ ఏంటి ఆవహిస్తున్నాడు. జిన్ అడుగుతాడు, "ఏంటి ఇన్కార్నేషనా? అంటే మీనింగ్ ఏంటి?" మురాకాన్ అంటాడు, "నువ్వు దీని ముందు కూడా చూసావు కదా, ఒక గాడ్ డిసెండెంట్ డైరెక్ట్ కాంట్రాక్టర్ శరీరంలోకి వచ్చి కజ్రక్ని నాశనం చేశాడు కదా. సో అలాగే వీడి శరీరంలోకి కూడా ఫాటల్ డైరెక్ట్గా తనే వచ్చాడు." జిన్ ఇది చూసి మొత్తం అసలు షాక్ అవుతాడు. మొరాకాన్ ఇంకా జిన్ ఇద్దరు నిలబడి జూలియన్ బాడీని అయితే చూస్తారు. ఫాటల్ అందులో ఇన్కార్నేట్ అయితే అవుతున్నాడు అనమాట, వస్తున్నాడు. అంతలో ఏదో ఒకటి జరుగుతుంది. దీనివల్ల జిన్ ఇంకా షాక్ అవుతాడు. వానికి గ్యామ్ వాయిస్ అయితే వినిపిస్తుందనమాట.
ఫాటల్ తమ్ముడు వాయిస్. జిన్ స్వాడ్ నుండి వాయిస్ వస్తుంది. గ్యాల్మే అంటాడు, నా తమ్ముడు ఫాటల్, నేను ఎవరిని చంపాలనుకున్నానో నువ్వు ఈరోజు నా గ్రేవ్ పైనే దిగడానికి ధైర్యం చేసావా? జిన్ ఆలోచిస్తాడు, ఏంటి అంటే ఇది గెలియం లైట్నింగ్ వీల్, నాకు తెలుసు గాడ్స్ మధ్య ఏదో జరిగింది అని, కానీ ఈ స్వాడ్ చాలా కోపంగా ఉంది. ఇలానే ఉంటే మనం అందరం దీనిలో ఇరుక్కుపోతాం. జిన్ గట్టిగా అరుస్తాడు, కజిన్ ఇంకా బ్యారెస్, నీ చాయిస్ నువ్వు తీసుకో. నువ్వు ఇక్కడ రీజన్ లేకుండా చేస్తావా, లేక ఇక్కడ నుంచి పారిపోతావా? నిజంగా రివెంజ్ తీసుకోవాలని ఉంటే ప్రాణాలతో ఉండు. ఇది విని కజిన్ గనికి రిలీజేషన్ అయితే తర్వాత బ్యారెస్ని తీసుకొని అక్కడ నుండి పారిపోతాడు అనమాట. ఇంకా జిన్ స్వాడ్ని అయితే చూస్తాం, అది చాలా అంటే చాలా గట్టిగా గ్లో అవుతుంది. దానిలో నుండి చాలా లైట్నింగ్ కూడా వస్తుంది, ఎందుకంటే సెగ్మెంట్ బసర్క్ మోడ్లో ఉంది. ఇప్పుడు మొరాకాని చూసి అంటాడు, ఏంది ఏమైంది, ఇప్పుడు నువ్వు ఈ స్వాడ్ని బసర్క్ చేస్తున్నావా ఏంటి? చిన్న అంటాడు, లేదు, గ్యాల్మే ఫాటల్ పైన కోపంగా ఉన్నాడు, అవి ఆపడానికి వేరే దారి లేనట్టుంది. సో నేను ఇంక ఇప్పుడు మీ దారిలో నడవడానికి నేను ఫుల్ ట్రై చేస్తాను. సో నాకు చెప్పండి. అంటే మొరాకాన్ చూసి అంటాడు, ఇది ఫుల్ డెసెండెంట్ కాదు, సో మనకి ఛాన్స్ ఉంది, అంటే ఫుల్గా మొత్తానికి రాలే అనమాట, కానీ నాకు కొంచెం టైం కావాలి నా ఎనర్జీని మొత్తం గేదర్ చేయడానికి. సో నువ్వు తనని అంతవరకు ఆపగలవా? అంటే జిన్ తన స్వాడ్ తీసుకొని ఫైట్కి అయితే రెడీ అయిపోతాడు. మురకాన్తో అంటాడు, నేను ట్రై చేస్తాను. ఆ తర్వాత మురకాన్ ఇంకా తన షాడో ఎనర్జీ మొత్తం గేదర్ చేస్తూ జిన్తో అంటాడు, రెడీ అయిపో, డైమెన్షనల్ గేట్ త్వరలో ఓపెన్ అవుతుంది. మురకాన్ చెప్పగానే డైమెన్షనల్ గేట్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఆకాశం నుండి ఒక లైట్నింగ్ డైరెక్ట్ జూలియన్ పైన పడుతుంది. తర్వాత జూలియన్ ఫ్యాటెల్లా ఇన్కార్నేట్ అయిపోతాడు మొత్తానికి. వాని శరీరం మొత్తం గ్లో అవుతుంది, లైటింగ్లో ఉంటాడు వాడు. ఫ్యాటెల్ అంటాడు, ఫైనల్లీ నేను నా తమ్ముడి పవర్స్ని ఫీల్ అవ్వగలుగుతున్నాను. జిన్ వైపు ఫింగర్ దోస్తూ, సో అది నువ్వేనా? జిన్ చూసి ఆలోచిస్తాడు, ఇది ఫుల్గా లేకపోయినా గాడ్ డిసెండెంటే. దీన్ని చూస్తుంటే నాకు ఇంకా కొద్దిగా ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టం అవుతుంది, కానీ నేను నా ఫాదర్ ఇంకా మార్షల్ గార్డ్స్ బ్రదర్స్తో కంపేర్ చేస్తే ఇదంత పెద్ద మ్యాటర్ కాదు. జిన్ ముందుకు అడుగు వేస్తాడనమాట. ఫ్యాటల్ చూసి, నువ్వేం ఆలోచిస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అంటూ వెంటనే లైట్నింగ్ యారోని అయితే రిలీజ్ చేస్తాడు. ఈ లైట్నింగ్ యారో ముందు కన్నా డబల్ స్పీడ్లో వెళ్తుంది. దీని డిస్ట్రక్టివ్ పవర్ కూడా చాలా చాలా ఎక్కువ ఉంటుంది. జిన్ అక్కడ నుండి ఊరికి ఆ యారో నుండి అయితే తప్పించుకుంటాడు. జిన్ తప్పించుకుంటాడు, కానీ ఫ్యాటల్ వైపు చూస్తే వాడు చాలా చాలా యారోస్ రెడీ చేస్తూ ఉంటాడు అనమాట జిన్ వైపు వేయడానికి. వెంటనే అన్ని యారోస్ని ఒకేసారి వదిలేస్తాడు. జిన్ తప్పించుకోవడానికి పారిపోతూనే ఉంటాడు. ఒక్కొక్క యారో నుండి ఎస్కేప్ అవుతాడు. ఎక్కడైతే యారోస్ పడతాయో అక్కడ పెద్ద పెద్ద బ్లాస్ట్లు అయితే అవుతూ ఉంటాయి, కానీ ఒక యారో నుండి జిన్ ఎస్కేప్ అవ్వలేకపోతాడు. సో వన్ చూపు యారో పైన అయితే పడుతుంది, కానీ తను ఏం చేయలేడు. యారో డైరెక్ట్ జిన్కి అయితే తగులుతుంది, పెద్దగా బ్లాస్ట్ లాగా అవుతుంది అనమాట. ఫ్యాటల్ అంటాడు, నువ్వు ఒక పురుగువి, నాకు తెలీదు నీకు ఆ స్వాడ్ ఎలా దొరికిందో, జస్ట్ నువ్వు నా తమ్ముడి పవర్స్ని తీసుకున్నావని నువ్వేదో కింగ్ లాగా ఫీల్ అవుతున్నావా? జిన్ని మనం చూస్తాం, ఆ లైట్నింగ్ అటాక్ వల్ల తన బట్టలు మొత్తం చిరిగిపోయి ఉంటాయి అన్నమాట. ఇంకా అప్పుడే తన మెంగ్వాంగ్ హార్ట్ గ్లో అవుతుంది. తన స్వాట్ తీసుకొని నిలబడి ఉంటాడు. ఫాటల్ చూపు మెంగ్వాంగ్ హార్ట్ పైన అయితే పడుతుంది. వీడియో అర్థం చేసుకోలేదు, అంటే తిను నైతర్ కింగ్సా? జిన్ ఫాటల్ వైపు స్వాట్ పాయింటింగ్ చేస్తూ, ఈ స్వాడ్ నాకు ఆమె వచ్చింది, ఎవరైతే నీ తమ్ముని చంపిందో ది మార్షల్ గాడ్ వేనే. ఇది విని ఫ్యాటల్ గాడు ఫుల్ షాక్ అవుతాడు, లేదు ఇలా అవ్వడానికి వీలు లేదు. వాడు వెంటనే వాడికి పైకి అయితే జంప్ చేస్తాడు. ఇంకా పైకి వెళ్ళిన వెంటనే స్వాడ్ రైస్ చేసి చాలా లైట్నింగ్ గేదర్ చేస్తాడనమాట లైట్నింగ్ స్లాష్ కోసం. అటాక్ చేస్తూ ఫ్యాటల్తో అంటాడు, అయితే నీకు ఈ పవర్ గురించి తెలిసే ఉంటుంది, నువ్వు పైలో గాల్లో ఎగరడం ఆపి కిందికి రా. జిన్ తన స్వాడ్ స్వింగ్ చేస్తాడు, లైట్నింగ్ స్లాష్ డైరెక్ట్గా ఫ్యాటల్ గాడికి తగులుతుంది. వాడు అటాక్ని తట్టుకోలేక డైరెక్ట్ కింద అయితే పడిపోతాడు అనమాట. జిన్ పవర్ చూసి కైజన్ ఫుల్గా షాక్ అవుతాడు. కైజన్ గడికి గుర్తుకొస్తుంది, జిన్ ఏం చెప్పాడు, నీ మదర్ని సైలెంట్ చేయడానికి జోషువా ఇదంతా చేశాడు, నేను జిన్ రిన్ క్యాండల్ జోషువా తమ్ముని అన్నది. జిన్ కంటిన్యూస్గా అటాక్ చేస్తూనే ఉంటాడనమాట. కైజన్ గాడు ఆలోచిస్తాడు, నువ్వు చెప్పేది నిజం అయితే నేను ఇంకా బైరస్ ఏం చేయాలి? జిన్ స్వాడ్ సెగ్మెంట్ మొత్తం బసర్క్ మోడ్లోకి అయితే వెళ్ళిపోతుంది. అటాక్ చేస్తూ స్వాడ్ విల్ పవర్ మాత్రమే గట్టిగా అరుస్తుంది అనమాట, చావు చావు అని. ఇది విని జిన్ ఆలోచిస్తాడు, దీని విల్ పవర్ చాలా అంటే చాలా ఎక్కువ అయిపోతుంది, నేను దీన్ని కంట్రోల్ చేయలేను. సో ప్రాబబుల్గా నేను ఇంకా మొరాకాన్ హెల్ప్ లేకుండా విన్ అవ్వచ్చు.
ఇంకా గ్యాల్ మీద తన లైట్నింగ్ అటాక్ ఫైటల్ పైన అయితే చేస్తూనే ఉంటాడనమాట. అంటే స్వాడ్ ఆ జూలియన్ గాని పైన అటాక్ చేస్తాం. ఇంకా ఫాటల్ గాడు వాడు మెల్లగా నిలబడుతూ అంటాడు, గ్యాల్మే ఒక పురుగుకి ఎంత ధైర్యం నన్ను ఇలా చేయడానికి, జస్ట్ నీ అటాక్ నాకు తగిలింది అని ఇంతలానా ఫీల్ అవుతున్నావా? తర్వాత ఫాటల్ నుండి థండర్ బోల్ట్ బయటకైతే వస్తుందన్నమాట. బో ఇంకా యారోస్ని క్రియేట్ చేస్తున్నాడు జిన్ పైన టార్గెట్ చేస్తూ, నువ్వు ఒక పురుగు, ఈ రోజు నేను నాశనం చేస్తాను. అంతలో ఫాటల్ చూపు బ్లూ ఫెదర్స్ పైన అయితే పడుతుంది. సో వాని కళ్ళు గ్లాస్ లాగా అయిపోతాయి. ఎందుకంటే అక్కడ డైరెక్ట్ టెస్ వచ్చేసాడు. జిన్ టెస్ని అయితే సమాన్ చేస్తాడు. ఫాటల్ అంటాడు, టెస్ నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? టెస్ ఫాటల్ని చూసి అంటాడు, ఏంటి నువ్వు ఒక చిన్న గాడివి భయపడుతున్నావా? ఇక్కడ నుండి వెళ్ళిపో. వెంటనే తన బ్లూ ఫ్లేమ్స్ని అయితే ఫైర్ చేస్తాడు ఫాటల్ పైన. ఫాటల్ ఏం చేయలేడు. ఆ బ్లూ ఫ్లేమ్ నుండి ఎస్కేప్ అవ్వలేక అందులో కాలిపోతాడనమాట. దాంతోనే జిన్ సిగ్మండ్ స్వాడ్ యూస్ చేస్తాడు. వెంటనే ఒక స్లాష్ చేస్తాడు సెంటర్లో, వాని మధ్యలో కట్ చేస్తాడు అనమాట. ఫాటల్ మొత్తం కాలిపోతూ ఉంటాడు. జిన్ ఆలోచిస్తాడు, లాటస్ రియల్ ఫామ్లో ఫైర్ రిలమ్లో ఉంది. అది వరల్డ్ యొక్క గాడ్స్ని జస్ట్ ఒకే ఒక్క బ్రీత్లో నాశనం చేయగలదు. టెస్ ఎంత పవర్ఫుల్ అంటే తనని గాడ్స్ కూడా ఏం చేయలేరు. జస్ట్ వాళ్ళు భయంతో వణకడం తప్ప. వెనక్కి తిరిగి చూస్తూ ఆలోచిస్తాడు, ఇదే ఎండ్, ఇంకా అయిపోయింది. ఇప్పుడు ఇంకార్నేషన్ డిసెండెంట్ అయిన తర్వాత ఇంకా మిగిలినవాడిని జస్ట్ ఒక మనిషిలా మిగులుతాడనమాట. అదే జూలియన్ గాడు. ఇంకా అంతలో ఫాటల్ నుండి జిన్కి ఒక వాయిస్ అయితే వినిపిస్తుంది. జిన్ షాక్ అవుతాడు. ఫాటల్ గాడు అంటాడు, నేను ఒప్పుకుంటాను నువ్వు సూపర్ రా పురుగు, కానీ నేను ఒక గాడ్ని. ఫాటల్ రీజనరేషన్ అబిలిటీ యూస్ చేస్తాడనమాట. ఎక్కడైతే జిన్ స్లాష్ చేస్తాడో ఆ ప్లేస్ మళ్ళీ రీజనరేట్ చేస్తాడు. చెప్తూ అంటాడనమాట, నువ్వు నా శరీరం ముక్కలు ముక్కలు చేసినా నేను చావను అని దీని మీనింగ్. నువ్వు ఒక ఏంటి డస్ట్ లాంటి వాడివి, నీకు అర్థం కాదు. ఇది చూసి జిన్ అయితే షాక్ అవుతాడు. నేను అనుకోలేదు, సో సూర్యకి ఎలాంటి అయితే రీజనరేటివ్ అబిలిటీ ఉంటుందో నీకు కూడా అలాంటిదే ఉండని. ఫాటల్ గడ ఆకాశంలో ఒక పెద్ద మ్యాజిక్ సర్కిల్ని అయితే క్యాష్ చేస్తూ అంటాడు, ఏమైంది, చాలా డిసప్పాయింట్ అయినట్టున్నారు, రా ఇలానే అటాక్ చేస్తూ ఉండు ఈ ఇమ్మోర్టల్ గాడ్ పైన. తర్వాత ఇంకా మొత్తం నల్ల ముబ్బుల మధ్య ఒక చాలా అంటే చాలా పెద్ద యారో అయితే వస్తుంది. ఆ లైట్నింగ్ యారో డైరెక్ట్ జిన్ వైపే వెళ్ళేలా ఉంటుందన్నమాట. అంతలో చుట్టూ పెద్ద షాడో ఎనర్జీ స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఫాటల్ గానికి వాయిస్ వినిపిస్తుంది. మొరాకన్ అంటాడు, యాక్చువల్లీ ఇది కొద్దిగా బూతులాగా ఉంది. నీ అమ్మ ఇమ్మోర్టల్ అంట, ఏమైనా సొల్లు మాట్లాడుతున్నావారా? ఫాటల్ తన హ్యాండ్ డౌన్ చేస్తూ అక్కడే నిలబడి ఉంటాడు. మొరాకన్ అంటాడు, నీ చనిపోయిన తమ్ముని గ్రేవ్ దగ్గర నువ్వు ఏదో ఇమ్మోర్టాలిటీ గురించి మాట్లాడుతున్నావా? మొరాకన్ ఫాటల్ని అయితే దగ్గరికి వచ్చి డ్రాగన్ ఫామ్లో అయితే ఉంటాడనమాట తనకు సమానంగా. ఫాటల్ గాడు షాక్ అయిపోతాడు. మొరాకన్ అంటాడు, ఇప్పుడు నా నుండి నిన్ను ఎవరు అడ్డుకుంటారో నేను కూడా చూస్తా. ఇంకా జిన్ మొరాకన్ షాడో రిలీజ్ ఎనర్జీ చేసి ఆలోచనలో పడతాడనమాట. తనకు గుర్తుకొస్తుంది, మొరాకన్ తనకి చైల్డ్హుడ్లో ఒకసారి చూపించాడు. జిన్కి చెప్పాడు, షాడో ఎనర్జీ రిలీజ్ చేస్తూ షాడో ఎనర్జీ నీ షాడోతోనే కుదిరిద్ది అనమాట. ఈ వరల్డ్లోని అన్ని షాడోస్ని వచ్చేది సోల్ రేట్ నుండే, అందుకే అన్ని షాడోస్ సోల్ రేట్వే. నువ్వు జస్ట్ తన కాంట్రాక్టర్వి మాత్రమే. ఇంకో మాటలో చెప్పాలంటే నువ్వు షాడోస్కి మాస్టర్ అవ్వచ్చు, అన్ని షాడోస్కి. దీన్ని షాడో ఎనర్జీ రిలీజ్ అంటారు. జిన్ మైండ్లో ఇదే నడుస్తుంది. ఇంకా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇది తన హాఫ్ అవర్స్ కూడా తీసుకుంటుంది అనమాట, హాఫ్ ఆఫ్ ది పవర్స్. నేను ఆలోచిస్తున్నాను మొరాకన్ ప్రైమ్లో ఉన్నప్పుడు ఎంత పవర్ఫుల్గా ఉండేవాడు. ఇంకా ఫాటిల్ మొరాకన్ మాటల్లోనే కోపంగా వస్తాడనమాట. నీకెంత ధైర్యం, సోల్డేట్ యొక్క లోలీ క్రియేచర్. ఇంకా గాల్లో నుండి యారోస్ మళ్ళీ యూస్ చేయడానికి అయితే వెళ్తాడు, కానీ యూస్ చేయలేకపోతాడు. ఏంటి ఇది అసలు ఎలా పనిచేస్తలేదు? మొరాకన్ ఫాటిల్ని తర్వాత వాని పక్కన తన పెద్ద ఏంటి చేతితో కొడతాడనమాట. దాని ఇంపాక్ట్ వల్ల వాడు కింద పడిపోతాడు. ఫాటల్ ఆలోచిస్తాడు, ఇలా అవ్వదు కదా. మొరాకన్ వాడిని చూసి అంటాడు, ఒక గాడు భయపడతాడు తన పవర్స్ యూస్ చేయలేకపోతే. నీకు నువ్వే అసలు ఏంది సిగ్గుగా అనిపించట్లేదా? నువ్వే చెప్పావు కదా నీ శరీరం ముక్కలు ముక్కలు చేసినా సరే చావను అని. అయితే నువ్వు ఇప్పుడు షాడోస్ని ఎక్స్పీరియన్స్ చేసినట్టు లేవు. మొరాకన్ తన హ్యాండ్ ఫార్వర్డ్ చేస్తూ ఫాటల్ వాన్ చూసి వెళ్ళిపో అంటుంటాడు అనమాట. దాంతో మొరాకన్ వాన్ని 2 షాడో స్లాష్ కొడతాడనమాట. వాని 2 హ్యాండ్స్ కట్ అయిపోతాయి. అలాగే మొరాకన్ ఇంకో 2 షాడో స్లాష్ కొడతాడు, లెగ్స్ కూడా కట్ అయిపోతాయి.
కానీ జూలియన్ గానికి అంత ఫరక్ పడదనమాట. నేను దీన్ని వెంటనే రీజనరేట్ చేయగలను అంటాడు. కానీ మొరకాన్ అక్కడ ఆగడు. మళ్ళీ ఇంకోసారి దీనివల్ల సెంటర్‌లో కూడా కట్ అయిపోతాడు. ఫ్యాటల్ గాడు అంటాడు, "ఏంటి ఆగు." అలా అయినా మొరకాన్ అస్సలు ఆగడనమాట. కంటిన్యూయస్‌గా చేస్తానే ఉంటాడు. వాడు కట్ అయిపోతానే ఉంటాడు. ఫ్యాటల్ వాడి బాడీ ప్రతిసారి కట్ అవుతూనే ఉంటే వాడింక చెప్తూ అంటాడు, "ఆగు, ఆగు." కానీ మొరకాన్ ఆగడు. ఎన్ని సార్లు అంటే అన్ని సార్లు కట్ చేస్తానే ఉంటాడు. హ్యాండో, లెగ్గో ఏదో ఒకటి. ఇంక ఫాటిల్ గాడు కింద పడి మళ్ళీ వాడి చేతుల పైన నిలవడానికి ట్రై చేస్తాడు. మొరకాన్ చూసి, "వావ్! నువ్వు ఒక కాక్రోచ్‌లా ఉన్నావే. నువ్వు నిజంగా చావట్లేదు. అయితే షాడోస్ ఎలా ఉంది? నువ్వు భయపడుతున్నావు. ఎందుకంటే నీకు తెలీదు దీంతో అటాక్ వస్తుందో లేదో." ఇంగ ఫాటిల్‌ని మనం చూస్తాం. వాడు చాలా సార్లు కట్ అయ్యి నేలపైన పడి ఉంటాడు. మొరకాన్‌తో అంటాడనమాట, "ఆగు, ఏం చేస్తున్నావు నువ్వు? నేను డెసెండెంట్‌ని, ఇన్‌కార్నేటెడ్‌ని. కానీ నేను స్టిల్ ఒక గాడ్‌ని." అంటే మొరకాన్ అంటాడు, "అవును. నాకు తెలుసు నువ్వు గాడ్‌వి. సో, ఇమ్మోర్టల్‌వి గదా! నేను గాలి పైన మాట చేస్తన్నాను. నీ వల్ల నేను వెనక్కి తిరిగితే" అనేలోపు మొరకాన్ అంటాడు, "నువ్వు ఎక్కడికెళ్ళినా నీ నీ పవర్ ఇంగా తగ్గట్లేదా? ఒక గాడ్ అయ్యి లోలీ క్రియేచర్ నుండి ప్రాణభిక్ష అడుగుతున్నావా? నేను చెప్పాను గదా! నీకు సిగ్గు రావట్లేదా అని." తర్వాత మొరకాన్ అదే అటాక్ చేస్తాడు. దీనివల్ల వాడి బాడీ కట్ అయిపోతుంది. మొరకాన్ కంటిన్యూయస్‌గా అదే అటాక్ చేస్తుంటాడు. ఎందుకంటే ఫాటిల్‌కి ఇంక పెయిన్ అవ్వాలి. అంటే వానికి నొప్పి కలగాలి. జూలియన్ శరీరం నుండి బయటికి వెళ్ళిపోవాలి అని. మొరకాన్ అంటాడు, "నీకు ఎంత రానా నీ బ్రెయిన్ పనిచేయట్లేదు." ఇంగ జిన్ అడుగుతాడు, "వెరీ గుడ్ మొరకాన్. వాడిని చంపేసావా?" మొరకాన్ అంటాడు, "లేదు. అయినా డిస్టరెంట్ అయిపోతుంది. ఎందుకంటే వాడు తిరిగి వెళ్ళిపోతాడు. వానికి ఆ సైకిల్ రియలైజేషన్స్ అయిపోయినప్పుడు." ఇంగ అప్పుడు అయిపోయి ఇంగ ఆ నొప్పితో ఫాటిల్ గాడు కాన్షియస్‌లో నుండి వెళ్ళిపోతుందనమాట. ఫాటిల్ పెయిన్‌తో చాలా గట్టిగా అరుస్తుంటాడు వాడు. జూలియన్ శరీరం ఇంకో వైపు నుండి ఫుల్ గ్లో అవుతుంది. ఎందుకంటే వాడిప్పుడు వాని శరీరం నుండి బయటికి వెళ్ళిపోతున్నాడు. మొరాకన్ అంటాడు, ఇక వీడు ముందులా నార్మల్ కాంట్రాక్టర్ అయిపోతాడు. జూలియన్‌లో నుండి ఫాటిల్ గాడ్ బయటికైతే వెళ్ళిపోతాడు. మెల్లగా స్కై మొత్తం క్లియర్ అయిపోతుంది. ఐలాండ్ పైన మళ్ళీ మామూలుగా సూర్యకిరణం అయితే పడుతుందనమాట. తర్వాత మొరాకన్ తన హ్యూమన్ ఫామ్‌లో కిందకైతే దిగుతూ జిన్‌తో అంటాడు, "చాలా రోజుల నుండి ఇతను నా పవర్స్‌ని యూజ్ చేసి, ఇంతలా నా పవర్స్‌ని యూజ్ చేసి ఇన్కార్నేషన్ రిలీజ్ అయిపోయింది బాబు. ఇంగ వీడిప్పుడు మినిమమ్ ఒక వీక్ వరకు ఇంగ లేవడు." జిన్ జూలియన్ నోస్ దగ్గర హ్యాండ్ పెట్టి చూస్తాడు. అవును, వీడింకా బతికే ఉన్నాడు. ఇప్పుడు మనం చూడాలి జూలియన్ ఇంకా కైజన్ గాడు ఏం చేస్తారో. జిన్ ఇలా చెప్పగానే మొరాకాన్ నేలపైన అయితే పడిపోతాడు. మొరాకాన్ పడిపోవడం చూసి జిన్ షాక్ అవుతాడు. "మొరాకాన్, మొరాకాన్." తన థంబ్ చూపిస్తూ, "నేను బానే ఉన్నాను. ఏం లేదు. జస్ట్ ఏందంటే నా పవర్స్‌ని నేను ఎక్కువ యూజ్ చేశాను. సో, నా శరీరాన్ని కంట్రోల్ చేయలేకపోయింది అంతే." జిన్ నవ్వుతూ, "అవును, చాలా ఎక్కువగా. నీ మొఖం చూస్తేనే తెలిసిపోతుంది నువ్వు ఎంత ఫైన్‌గా ఉన్నావో." మొరాకాన్, "లేదు, నేను బానే ఉన్నాను. నేను చెప్పాను గదా! నేను బాగున్నానని. నేను జస్ట్ కొంచెం రెస్ట్ తీసుకోవాలి. తిరిగెళ్ళాక నన్ను మళ్ళీ లేపు." జిన్ అంటాడు, "సరే ఇంగ పడుకో ఇంగ" అని. జిన్ సూరిని సమాన్ చేస్తాడు. సూరి వెంటనే మొరాకాన్‌ని హగ్ చేసుకుంటుందనమాట. మొరాకాన్ సూరితో, "ఏ నీకంత ధైర్యం నన్ను రెస్ట్ తీసుకొని." ఇంగ జిన్ మొరాకాన్‌తో అంటాడు, "నేను తర్వాత వస్తాను. కైజన్ ఇంకా బైరస్ ఎక్కడికెళ్లారో వాళ్ళని ఎతుకులాడి." సూరి మొరాకాన్ని లెగ్ చేయడం స్టార్ట్ చేస్తుందనమాట. అంటే నాకుతుంది. మొరాకాన్ గట్టిగా, "దీన్ని కూడా నీతోని తీసుకెళ్ళు" అంటాడు. ఆ తర్వాత జిన్ సింగిల్‌గా ముందుకైతే వెళ్తాడు. కైజన్ ఇంకా బెరెస్‌ని వాళ్ళిద్దరిని ఎతకడానికి. ఐలాండ్ బార్డర్ దగ్గరికొచ్చి చూసి ఆలోచిస్తాడు. వాళ్ళు ఐలాండ్ వదిలేసారా ఏంటి? అంతలో తనొక చిన్న బోట్‌నయితే చూస్తాడు. ఏంది, ఒక బోటా? ఇది ఇద్దరి కోసం మరి చాలా చిన్నగా ఉంది. అంతలో జిన్‌కి సూరి మొత్తుకుంటున్నది వినిపిస్తుందనమాట. సూరి ఎవరిపైనో కోపంగా ఉంది. సూరి మనం చూస్తాం. తను మొరకాన్ని కాపాడుతూ ఉంటుందనమాట. తన దగ్గర నిలబడి. ఇంకా ఎవరైతే సూరిని అలా చూసారో వాడు ఎవడో కాదు, జోషువా.